భారతదేశం యొక్క సమగ్రతని ప్రజల యొక్క ఐక్యతని దెబ్బతీసే విధంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం పట్టణంలో మరి ముష్కరులపై దాడి చేసి 27 మందిని మరి ఈనాడు దుర్మార్గమైనటువంటి టెర్రరిస్టులు చంపివేయడం జరిగింది. ఈ చర్య ద్వారా వారు ఆశించింది ఏంటంటే మేము ఈ విధంగా ఈ నరమేధం చేయడం ద్వారా భారతీయ ప్రజల మధ్య వైషమ్యాలని రెచ్చగొట్టి ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయాలనేటువంటి ఒక దుశ్చర్యతోని వారు ఈ చర్యకు పాల్పడ్డట్టు మనందరం భావించాం. కానీ వారి ఆశయాల్ని అడియాశలు చేస్తూ యావత్ భారతీయ పౌర సమాజం హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అనే భేదాభిప్రాయం లేకుండా సమస్త భారతీయ సమాజం అంతా కూడా ఈ దుర్మార్గమైనటువంటి అమానుష కాండని ఖండించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 3.5 దశాబ్దాల తర్వాత 99% ప్రజలు ఈ అమానుషమైనటువంటి మారణ హోమాన్ని, టెర్రరిస్టుల దుశ్చర్యని ఖండించి అక్కడి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ మారణ హోమానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. దీన్ని బట్టి మనందరం భావించవలసింది ఏంటంటే టెర్రరిజానికి మతం అనేది లేదు, కులం లేదు, మానవత్వం లేదు. వారికి కావాల్సింది టెర్రర్ చర్యల్ని సృష్టించి మరి దేశాన్ని అల్లకల్లోలం చేయడం ద్వారా తమ యొక్క ఉన్మాదపు భావనని సంతోషపరచడమే. అందుకే ఈ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదం ఆధునిక అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క అభివృద్ధిని, ఈ దేశం యొక్క ముందస్తుని ఆపేటటువంటి ఒక కుట్రతో కొనసాగింది. కానీ ఈ కుట్రతో వారి చర్యలు ఏమాత్రం ముందుకు సాగవు. సమస్త భారతావని ఒకటే అయినటువంటి భావనని తెలియజెప్పడం కోసం ఇవాళ మనందరం కూడా నిరసన ర్యాలీలు కొనసాగిస్తా ఉన్నాం. ఈ దేశ జాతీయోద్యమ పోరాటంలో, బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో ఉరి కంబాలను నవ్వుతూ ముద్దాడి ఈ దేశానికి మరి స్వతంత్ర సముపార్జనలో ముస్లింలు, హిందువులు అనే భేదాభిప్రాయం లేకుండా సమస్త ప్రజానికం ఐక్యంగా బలిదానాలు ఇచ్చి ఈ దేశాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. ఆ స్వతంత్ర అనంతర భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక భావజాలాన్ని కాపాడుకోవడంలో కూడా సంఘటితంగా, మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే భేదాభిప్రాయం లేకుండా పోరాడిన చరిత్ర ఉన్నది. ఇవాళ అందుకనే టెర్రరిస్టుల యొక్క దురాశ కూడా ఒకటే. ఈ చర్య ద్వారా దేశంలో అంతర్గతంగా కల్లోలాలు సృష్టించాలనే వారి ఆశను ఎక్కడ సంధియకుండా సమస్త పౌర సమాజం ఇవాళ అందరం కూడా మనం నిలబడుతున్నాం. నిజమైన దేశభక్తులు ఎవరంటే దేశం కోసం సమయం వచ్చినప్పుడు మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివం అనేటటువంటి ధైర్యంతో ఈ దేశం కోసం పోరాడి అసూలు బాసి ప్రాణత్యాగం చేసిన వాళ్లే దేశభక్తులు. అది చరిత్ర మనందరికీ తెలియజెప్తా ఉంది. అందుకని ఈ సంఘటనని మతం రంగు పుల్చి దీన్ని రాజకీయాలకు వాడుకోవాలని ఎవరు చూసినా వారు నిజమైన దేశభక్తులు కాదు, వారు దేశానికి నష్టం చేసేవారే. అందుకని ఇప్పుడు రాజకీయాలను, పార్టీలను పక్కన పెట్టి సమస్త భారతీయ పౌర సమాజం ఒకే బాటగా నిలబడి ఈ దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడుకోవాలి. టెర్రరిజం వ్యతిరేక పోరాటంలో మేమందరం కలిసి నడుద్దాం అనేటటువంటి భావనతో ముందుకు పోవాలని ఈ కార్యక్రమంతో మరొకటి కాదు. అయితే సోషల్ మీడియాలో గాని మరికొన్ని చోట్ల గాని ఇటువంటి ఒక అమానుషమైనటువంటి దారుణ మరణకాండని ఖండిస్తూ పోతున్నటువంటి ఈ సందర్భంలో దీన్ని కూడా తమ రాజకీయాలకు వాడుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ వారు మానుకోవాలి. మీకు నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే మొత్తం దేశ ప్రజలందరూ ఇవాళ ఐక్యంగా దీనికి వ్యతిరేకంగా నిలబడతా ఉన్నారు. వారితో పాటు నిలబడమని ఈ సందర్భంగా తెలియజెప్తూ మరి జమాతే ఇస్లామీ హింద్, ఇతర ముస్లిం సంఘాలు, రాజకీయ పార్టీలు, పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు అనేక మంది నిన్నటి నుంచి అన్ని సంఘాలు హిందూ, ముస్లిం అనే భేదాభిప్రాయం లేకుండా అందరం ముక్త కంఠంతో ఈ ర్యాలీలు నిర్వహించే. ఎందుకంటే అంతిమంగా ప్రపంచ శాంతి మాత్రమే నిలబడుతుంది. యుద్ధపు ఆలోచనలతో ఎవరొచ్చినా అతను వినాశనమే అవుతాడు. టెర్రరిజం వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వం కూడా మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. దానికి హేతుబద్ధమైన నిజాయితీతో కూడినటువంటి చర్యల వైపే పోవాలి తప్ప ఇది మరోవైపు తీసుకెళ్లకుండా పని చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ ఈ విపత్కర పరిస్థితుల్లో మనందరం ఐక్యంగా నిలబడదామని కోరుతూ ఈ సందర్భంగా మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి జమాతే ఇస్లామీ అధ్యక్షులు జహాంగీర్ గారికి మరి కమిటీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో సెలవు.